బాబాయ్ ఏంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ చూస్తున్నావా? అవును. ఇదిగో నేను కూడా పెద్ద ఫ్యాన్ని, కొంచెం ఇటు పెడితే నేను కూడా చూస్తాను కదా ప్లీజ్. ఏ వద్దు, ఎస్ఐ గారు చూస్తే నా పని అయిపోయిద్ది. కాదు, నేను ఆల్రెడీ లాకప్ లోనే ఉన్నాను, ఇంకేం చేస్తారు? ఆయన ఇప్పుడు స్టేషన్లో లేరు కదా, ప్లీజ్ రా. అందుకే భయపడుతున్నాను. బాబాయ్ నువ్వు పోలీస్ బాబాయ్, నువ్వే భయపడితే మేము ఎక్కడికి వెళ్ళాలి? 2 minutes ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్. అది కూడా ఫుట్బాల్ వరల్డ్ కప్ ZEE5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇదిగో ఇంత మంచి మ్యాచ్ నువ్వు ఒక్కడే చూస్తే ఏం మజా ఉంటుంది? ఇద్దరం కలిసి చూద్దాం, కలిసి చీర్ చేద్దాం రా. సరే 5 నిమిషాలు మాత్రమే. దట్స్ ఇట్, కమ్. చూపించు కొంచెం పై. ఓ ఆల్రెడీ హాఫ్ టైం అయిందా? షిట్. సూపర్ మ్యాచ్. ఇలా పెట్టు, ఇలా. అరే బాబాయ్ వెళ్తున్నాడు. కమాన్, నేను చెప్పాను కదా గోల్ కొడతాడని. అవునవును. ఫోన్. బాబాయ్ అమ్మయ్యా. బాబాయ్ వెళ్ళిపోయాడు రా. బాబాయ్ నేను రాను. రా అంటున్నాను కదా, వెళ్ళిపోయాడు. కమాన్ రా. ఈసారి దొరికితే మాత్రం నీదే బాధ్యత. నేనున్నానుగా, నేను చూసుకుంటానులే. కమాన్. చూడు. ఓ డామ్, ఏంటి ఇలా ఆడుతున్నారు? సూపర్. मगरेसा अरे करो जरा जलसा ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో? తెలుసా ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో? అరే తెలియకపోతే చూడరా బాబు, హీజ్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు, you've got to believe me. హే సారీ గమ పదనిసా అరే కరో జరా జల్సా. అయ్యో గంటలోనా? అవును, నీకుండే భయం నీకుంటే, నాకున్న డ్రీమ్స్, నాకున్న కలలు నాకున్నాయి. యు నో వాట్, లైఫ్ లో ఫస్ట్ టైం ఈ ఆకాష్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మీ ప్రాబ్లం అర్థం చేసుకొని నేను మీకోసం ఎఫర్ట్స్ పెడుతుంటే మీరు నా కోసం 1 hourలో ఏం చేయలేరా? చేయనంటే చెప్పండి, ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. అయ్యో నేను ఇక్కడే ఉంటే నా రెప్యుటేషన్, నా ఫేమ్, నా నేమ్, నా డ్రీమ్స్, నా కలలు, ఎవ్రీథింగ్ పోతాయి. కానీ నేను మంచివాణ్ణి కాబట్టి మీ గురించి ఆలోచించి మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఓకే, మీరే ఆలోచించుకోండి. మీ అత్తయ్య ప్రాణాలతో ఉండాలి అంటే మీకు 1 hour టైం మాత్రమే ఉంది.
యు నో వాట్, మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని ఇక చాయిస్ ఈజ్ యోర్స్. హలో, ఏం ఆలోచిస్తున్నారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అత్తయ్య, నా మాట నమ్మండి. మనం ఇప్పుడు కోర్టులు, లాయర్లు అంటూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బావ మీద కేసు పెట్టిన మీరా అత్తయ్య చేతినే ఆ కేసు విత్డ్రా చేయిస్తే బావ వెంటనే బయటికి వచ్చేస్తాడు. అది పెద్ద మొండిదమ్మా. దాని చెవికి అపూర్వ మాటలు, మీ నాన్న మాటలు తప్ప ఇంకేమీ వినిపించవు. అపూర్వ అత్తయ్య మాటే మా అమ్మకి శాసనం భూమి. మా అమ్మనంత ఈజీగా ఒప్పించలేము. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం అనుకున్నట్టు చేస్తే బావ గంటలోపు ఈ ఇంట్లో ఉంటాడు. భూమి, చెప్పమ్మా, అదేంటో త్వరగా చెప్పు. నా కొడుకు కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. వాడు క్షేమంగా నా కళ్ళ ముందు నిలబడితే చాలు. భూమి, చెప్పమ్మా, ఏం చెయ్యాలి? చెర్రీ,